5 అట్లా హైట్ తక్కువ ఉందంటమ్మా అన్నయ్య. హైట్ తక్కువ ఉందా? మీ అబ్బాయి ఎంత ఉన్నాడు హైట్? ఆ! మా అబ్బాయి 5, 9 అట్లా అదే 8 పైన ఉంటాడన్నయ్య. నీకెంత హైట్ కావాలి? 5, 4 ఉన్నా ఓకే అన్నయ్య. 5, 4 ఉన్నా ఓకే. సరే ఒక్క నిమిషం ముందు ఈయన శ్రీనివాసరావు వాళ్ళకి ఒక మ్యాచ్ ఇస్తే ఆయన ప్రాసెస్ చేస్తూ ఉంటాడు. తర్వాత మనం ముందుకెళ్దాము. ఈ 94 ఈ అమ్మాయి హైట్ ఉంది కానీ 94 అవుతుంది. ఈ అమ్మాయి ఎవరు? 5'3" ఉంది. 5'3" వద్దు అన్నారు. హైట్ కావాలి వీళ్ళకి. హైట్ కావాలి అంటే ఈ అమ్మాయి వచ్చేసి 98, 55 ఉంది. వీళ్ళకి ఎర్ర శాఖే కావాలి. వాళ్ళకి శాఖ పట్టింపులు ఉన్నాయి. పోతే ఈ అమ్మాయి ఎవరు? శాఖ పట్టింపులు ఉన్నాయి. శాఖ పట్టింపులు అంటే 96 ఈ అమ్మాయి 5'5" ఉంది. కానీ వీళ్ళు 99 5'5" ఉంది. సరే వీళ్ళతో మాట్లాడండి. నంబర్ పెడుతున్నాను. సరే అన్నయ్య. అదే మొన్న గూడూరు వాళ్ళది కూడా 99 వాళ్ళు ఇస్తే వాళ్ళేమి సమాధానం చెప్పలేదు. వాళ్ళు చెప్పరమ్మా, వాళ్ళు చెప్పరు. చెప్పే స్థితిలో ఎవరు లేరు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు ఏం వెతుకుతున్నారో నాకు కూడా అర్థం కావట్లేదు అసలు. ప్రతి ఒక్కరు ఏం చూస్తున్నారు అంటే ఎవరి ఆలోచన దూరంలో వాళ్ళు ఉన్నారమ్మా. లేట్ అయినా పర్వాలేదు కానీ మాకు ముత్యాలు కావాలి. ఆ ముత్యాలు ఎప్పుడు దొరుకుతాయో అప్పుడు దాకా వాళ్ళు ఆ పిల్లలన్నా అడుగుతారా వాళ్ళని, ఏంటి మీరు ముత్యాల కోసం వెతుకుతున్నారు అనే చూడరు. గూగుల్ శ్రీనివాసరావు గారు మాట్లాడండి. నంబర్ పెట్టాను వాళ్ళతోటి. 5'5" ఉంది ఈ అమ్మాయి. పెట్టాను 5'5" ఉంది మా అమ్మాయి. 99 ఒక 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు గ్యాప్ ఉంటుంది మీ బాబుకి పాపకి. 5'5" ఉంది. మాట్లాడండి. విజయవాడ. సరేనా? నెక్స్ట్ వచ్చేసి ఆదిలక్ష్మి చెప్పమ్మా. మీకు నేను ఇచ్చిన వాళ్ళు ఆ అమ్మాయి 5'1" 5'1" ఉంటుంది అంటున్నా. ఎందుకు 5'1" ఉంటుంది? ఎవరమ్మా? ఒక్క నిమిషం చూడండి. నాకు మీకు ఎవరిని పెట్టాను నేను? ఒక్క నిమిషం. ఓకే, ఇతను 5'1" ఎట్లా ఉంటారు? ఒక్క నిమిషం చూస్తున్నాను. 5'1" ఎందుకు ఉంటుంది ఈ అమ్మాయి? నెల్లూరు. ఒక్క నిమిషం. చిన్న అమ్మాయి అయిందంట, ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి అంట. ఓకే, అర్థమైంది నాకు. ఈ అమ్మాయి వచ్చేసి ఓకే, అదే విషయం. వీళ్ళకి జి శ్రీనివాసులు. ఈ అమ్మాయి హైట్ తక్కువ అంట. ఓకే, నీకు హైట్ తక్కువ అంటే అమ్మాయి హైట్ వీళ్ళు ఎవరున్నారు? 95. ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 97, 53. ఓకే, వీళ్ళు ఒరిస్సాలో ఉంటున్నారు, ఇక్కడ ఉంటున్నారు. తర్వాత ఈ అమ్మాయి 97. ఇతను మాట్లాడాడు, మీతోటి మాట్లాడాడుగా ఒక ఆయన. అప్పుడు మాట్లాడాడు, మీకేమో సమాధానం చెప్పలేదు అనుకుంటా అతను. ఒక్క నిమిషం. నెక్స్ట్ ఎవరున్నారు? హైట్ కావాలి ఈ అబ్బాయి. అంతా హైట్. ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 93 జూలై. 93 జూలై. 93 శ్రీనివాసరావు గారు, మీ పాప డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు? సార్ శ్రీనివాసరావు గారు, మీ పాప డేట్ ఆఫ్ బర్త్ నా దగ్గర ఉందనుకుంటా ప్రొఫైల్. ఇలా బాబు 93. 30 lakhs ప్యాకేజ్ ఉంది. మాట్లాడుకోండి ఇద్దరు. కావాలి. మాట్లాడారా? ఏమన్నారు ఈమె? మీ పాప హైట్ ఎంత? మంచి హైటే ఉంది మీ పాప కదా?
5'9" వీళ్ళ అబ్బాయి కూడా మంచి హైట్ అని చెప్తుంది కదా! ఏమనుకున్నారు? మాట్లాడితే ఏం చెప్పింది మా చెల్లెలు? తర్వాత మాట్లాడతాను సార్. సరే, సరే అయితే. రికార్డ్ అవుతుందిగా. ఓకే. వారిని అడగండి ఏమన్నారు. ఏమన్నావమ్మా? నీకు పెళ్లి ఇతనొచ్చాడు నీ దగ్గరికి. ఏం చెప్పావు ఇతనికి? ఎవరన్నయ్యా? ఇతను విజయవాడ, ఇతను గోకుల శ్రీనివాసరావు. ఏముందన్నయ్య అనేది ఏముంది? ఏమంటావు? ఏదో అని ఉంటావుగా, నాకింత కావాలి, అంత కావాలి ఏదో అని ఉంటావుగా. నాకేం తెచ్చి పెడతారంట అన్నయ్య? వాళ్ళ పాపకు పెట్టుకునే కదా, మనకేమున్నా వాళ్ళు దేవాలా మనకు పెట్టాలని ఏముంది అన్నయ్య? అమ్మా, పెట్టేదానికి లెక్కలుంటాయి. మరీ అంత ఎక్కువ పెట్ట ఆశపడటం కూడా. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, మన సంస్థలో మీకు రికార్డ్ అవుతుంది. తల్లిదండ్రులు నా దగ్గరికి వచ్చినోళ్ళు, రానోళ్ళు ఎక్కువ రారు సండే మీటింగులకి. వాళ్ళకేందంటే మండే టు సాటర్డే ఫోన్ చేస్తారు. అయినా కూడా నేను సహాయం చేయటంలో ఒక అడుగు ముందే ఉంటది. నేను రికార్డ్ అవుతుంది చెప్పేది ఏంటంటే, ముందు అబ్బాయి, అమ్మాయి నచ్చుకోవటానికి మీరు ప్రాధాన్యత ఇవ్వండి. ఆస్తిపాస్తులు చూసుకున్నారు అంటే పెళ్ళిళ్ళు కావు. నేను క్లియర్‌గా చెప్తున్నాను. అమ్మాయి ఆస్తి గురించే కాదు అన్నయ్య, అమ్మాయి హైట్ 5'9" ఉందన్నాడు. ఇది మంచి హైట్ ఉంది కదా! ఇంకేం కావాలి? హైట్ ఉన్నోళ్ళు కూడా తప్పేనా మళ్ళీ అక్కడ? మన అబ్బాయి 5'8" అన్నప్పుడు ఇంకో ఎత్తు ఉంటది కదా అమ్మాయి 5'9" అంట. 5'9" ఏం కాదు వాళ్ళ అమ్మాయి. నా దగ్గర ప్రొఫైల్ ఉంది. 5'9" ఎందుకు? ఎంత సార్ అమ్మాయి? అదే 5'8" అలా ఉంటుంది సార్. 5'8", 5'7", 5 అలా కరెక్ట్‌గా అంటే 5'9" లేదమ్మా హైట్ అమ్మాయి. ఓ చెల్లెలు 5'7" ప్రొఫైల్ అమ్మాయిలో పెట్టింది. మీ అబ్బాయి 5'9" అయితే సరిపోతారు ఈడు జోడు. కాబట్టి మాట్లాడు. ఆయన నీ దగ్గరికి వచ్చాడు ఒకసారి, పాపం ఫోన్ చేసుకొని వచ్చాడు. నువ్వేదో హైట్లో తీసేసావు. నీ లెక్కలు ఏదైనా వేరుగా ఉన్నాయేమో నాకు తెలీదు. నేను ఇంటికి రారమ్మా. ఇంటికి ఎందుకు వస్తారు? మీకు చాలా మందికి నేను ఆన్లైన్లో చెప్పున్నాను. మీది మ్యాచ్ సెటిల్ కానంత వరకు ఎవరి ఇళ్ళకి అడుగు పెట్టొద్దని నేను మన సంస్థలో క్లియర్గా చెప్పాను. ముఖ్యంగా ఆడబిడ్డ ఇళ్ళకి పల్లెటూరులో అయితే అసలు వెళ్ళమాకండి. పల్లెటూరులో సహాయం చేసేది తక్కువ, కళ్ళు పొడిచేది ఎక్కువ. మన ఇంట్లోకి ఎవరు వచ్చారు, ఎంతమంది మ్యాచ్లు వచ్చారు, ఎంతమంది చూసిపోతున్నారు, పక్కింటి లెక్కేస్తూ ఉంటుంది. ఈరోజు సొసైటీ, సమాజం ఎలా ఉందో మీ ఎవ్వరికి అసలు తెలియడం లేదు. సహాయం చేసే వాళ్ళు తక్కువ. ఈరోజు బంధువుల్లోనే బురద జల్లే వాళ్ళు ఎక్కువ. మీ కాళ్ళు పట్టుకొని లాగే వాళ్ళే ఎక్కువ. రికార్డ్ అవుతుంది. నేను క్లియర్గా చెప్తున్నాను. ఈరోజు వాసు యాదవ్ కూర్చొని ప్రతి సండే మీకు మ్యాచ్లు తీసుకోండి, పెళ్ళిళ్ళు చేయండి. జ్యోతిష్యం ఏమన్నా డౌట్ ఉంటే సోమవారం రండి జ్యోతిష్యం క్లాస్కి ఉచితంగా. మీ చార్ట్ కావాలంటే చార్ట్ చూపించుకోండి. ఇన్ని చేసేది ఎవడు ఈ రోజుల్లో? ఎందుకు చేస్తున్నాను ఇవన్నీ? ఎందుకు చేయాలి అంటే, ఈరోజు హిందువుల్లో పెళ్ళిళ్ళు అంటే అబ్బాయిలు 30 దాటినా కూడా పెళ్ళిళ్ళు కావట్లేదు. దానికి కారణాలు నేను ఎతికాను. తల్లిదండ్రుల మానసిక ధోరణులు అర్థం చేసుకున్నాను. కొంతమంది తల్లిదండ్రులు అయితే విపరీతమైన డిమాండ్లతో కూర్చొని ఉన్నారు. అవన్నీ వల్ల ఏమవుతుంది అంటే, పాపం మనల్ని నమ్ముకున్న పిల్లలు వాళ్ళ జీవితాలు డిలే అవుతున్నాయని తల్లిదండ్రులకు నేను ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాను. రికార్డ్ అవుతుంది. రికార్డ్ కావాలి. ఇదంతా గ్రూపుల్లో వెళ్ళాలి. మీ అందరికి తెలియాలి. తల్లిదండ్రులకు చైతన్యం రావాలి. మేము అమ్మాయి అబ్బాయి నచ్చుకోవటం ఇంపార్టెన్స్ ఇవ్వండి. వాళ్ళు నచ్చుకున్నారా? మీరు అనుకున్న దాంట్లో ఒక 10 అటో ఇటో అవుతుంది. అంతవరకు ఇళ్ళకి వెళ్ళమాకండి. అన్నీ క్లియర్ చేసుకోండి. మీ డౌట్లన్నీ తీర్చుకోండి. మీకేం కావాలో మాట్లాడుకోండి. అన్నీ క్లియర్ అయినాక అప్పుడు వెళ్ళండి ఇళ్ళకి. ఇది నేను చెప్పేది. కాబట్టి మీరు మళ్ళీ కావాలంటే మీరు శ్రీనివాసరావు గారితో మాట్లాడమ్మా నువ్వు, సరేనా? శ్రీనివాసరావు గారు మీకు నంబర్ పెట్టానా? ఇప్పుడు పెట్టింటాను చూడండి ఒకటి. వాళ్ళతో మాట్లాడండి. మీకు హైట్ కావాలన్నారు, హైట్ ఇచ్చాను. సరే, ఈ అమ్మాయికి ఒక విషయం, ఈ అమ్మాయి కూడా మ్యాచ్ ఇద్దాం. ఏదైనా మనం ఇచ్చింది హైట్ తగ్గిందంటే ఈ అమ్మాయికి. ఎన్ని మ్యాచ్లు చూసినా జరిగేది అదే. లాస్ట్కి మన మానసిక ధోరణి మారనంత వరకు కూడా మ్యాచ్లు అనేది మనకి సెటిల్ కావు. ఇబ్బంది పడతారు. నా దగ్గర ఖమ్మం వాళ్ళు ఎవరు?
ఇచ్చారు కదా సార్. అది మళ్ళీ చెప్తారు